తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇక వికారాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డిలో వర్షం కురుస్తోంది. ఇటు గద్వాల్, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాలోని కొన్ని మండలాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల్లోనూ వర్షం మొదలయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రోజువారీ విడుదల చేసే వాతావరణ నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీవ్రమైన గాలులతో ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉంది కనుక ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనంకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇక వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన, రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం అంతా ఎండ, అలాగే సాయంత్రం కూడా ఈదురుగాలులతో వర్షాలు అయితే పడుతున్నాయి. మరొక 4-5 రోజులు కూడా ఎదురుగాలులతో కూడినటువంటి వర్షం ఉండేటువంటి ప్రభావం అయితే కనిపిస్తుంది. ఉత్తర దక్షిణ ద్రోణి కారణంతో వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ రోజైతే తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అయితే రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదయ్యే అవకాశం కూడా ఉంది. స్పందన, అయితే పలు ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాలకు ఇవాళ రేపు అధిక ఉష్ణోగ్రతల హెచ్చరికలు కూడా నమోదు అయ్యే అవకాశం ఉంది. దాదాపు 40 నుంచి 44% మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నిన్నటి వరకు సాధారణ కంటే 2-3 డిగ్రీలు తక్కువ అయ్యే అవకాశం అయితే ఉంది. 36 నుంచి 40 వరకు నమోదయ్యాయి. ఒక ఉత్తర తెలంగాణ జిల్లాలోనే 1-2 జిల్లాలో మాత్రం 41 నుంచి 42 మధ్యలో కనిపించాయి. సో మొత్తానికి ఇవాళ ఉదయం నుంచి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఇతరమైన గాలులు గంటకి 30 నుంచి 44 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లా, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూల్, వనపర్తి, నారాయణపేట మరియు జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంది. సో ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. స్పందన, అయితే రేపు ఎల్లుండి ఈదురుగాలతో పాటు వర్ష తీవ్రత పెరిగే ఛాన్సెస్ తో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రేపు ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు దాదాపు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి వర్షాలు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇందాక చెప్పినటువంటి అయితే ముఖ్యంగా ఈ జిల్లాలకు అంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, అలాగే మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడైతే కురిసే అవకాశం ఉంది. సో మొత్తానికి గత కొన్ని రోజులుగా ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి ప్రజలకైతే డెఫినెట్ గా ఇది చల్లని కబురు అనుకోవచ్చు. నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించనున్నాయి. జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకవలసిన రుతుపవనాలు 4 రోజుల ముందే అంటే దాదాపు మే 26, 27 తారీఖున రానున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ నెల 13వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది. స్పందన, ఆ తర్వాత ఏబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, దక్షిణ మధ్య బంగాళాఖాతం, అండమాన్ లో అన్ని ప్రాంతాలకు విస్తరించాలని తెలిపింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎండ తీవ్రత కొనసాగుతుంది. సో ఏది ఏమైనా రాబోయే వినోద్, వెదర్ డిఫరెంట్ గా చూడొచ్చు. అంటే సాయంత్రం వర్షం కురుస్తోంది, మార్నింగ్ విపరీతంగా ఎండ కొడుతోంది కాబట్టి అంటే ఈ డిఫరెంట్ వెదర్ ని ఎలా చూడొచ్చు? ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం?
దాదాపు ఈ 3 నుంచి 4 రోజులు అయితే వర్షం ప్రభావం అయితే ఉంది. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఇందాక చెప్పినటువంటి జిల్లాలు జయశంకర్, భూపాలపల్లి, అలాగే ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్, హైదరాబాద్ వీటన్నిటిలో కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ వచ్చింది. అయితే దాదాపు సాయంత్రం 5 తర్వాత నుంచి 7 గంటల మధ్యలోనే ఎదురు గాలులతో కూడినటువంటి వర్షం అయితే డెఫినెట్ గా ఉండొచ్చని చెప్తారు. రైట్, థ్యాంక్ యూ.